H1B వీసా ఫీజు పెంపుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశం అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. $1,00,000 ఫీజు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సభ్యులు ట్రంప్ వాణిజ్య మంత్రి లుట్నిక్కు లేఖ రాశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది, ఆవిష్కరణలు తగ్గిపోతాయని లేఖలో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రాజెక్టులు కూడా విదేశాలకు తరలిపోతాయన్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతంతో విదేశీయులను నియమించుకునే అవుట్ సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది, ఆవిష్కరణలు తగ్గిపోతాయని లేఖలో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రాజెక్టులు కూడా విదేశాలకు తరలిపోతాయన్నారు. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతంతో విదేశీయులను నియమించుకునే అవుట్ సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.